మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. సుమారు 50 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో టీడీపీ, బీజేపీ పొత్తు, సీట్ల సర్దుబాటుపై ముగ్గురు నేతలు చర్చించినట్లు సమాచారం. ఎన్డీఏలో టీడీపీ చేరికపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయాలన్నిటిపై నేతలు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. కేసీఆర్ ఫ్యామిలీలో 4 ఉద్యోగాలు పోయాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికులు కీలక పాత్ర పోషించారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలోనూ ప్రధాన భూమిక పోషించారని తెలిపారు. త్వరలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. 15 రోజుల్లో మరో 15,000 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. కేసీఆర్, జగన్ చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆంధ్రకు నీళ్లు కేటాయించాలని కేసీఆర్ కోరారని చెప్పారు. కృష్ణా జలాలపై కేసీఆర్, హరీష్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. కాళేశ్వరం కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేసీఆర్ మేడిగడ్డ కుంగిపోతే ఎందుకు స్పందించడం లేదని ఉత్తమ్ అడిగారు. వైసీపీ నేత విజయసాయిరెడ్డికి కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. ఆయన ఒక పెద్ద అజ్ఞాని అని అన్నారు. తాము కూడా కావాలంటే జగన్ ప్రభుత్వంపై కామెంట్ చేయగలమని తెలిపారు. విజయసాయిరెడ్డికి తెలంగాణ ప్రభుత్వంపై ఇంత అక్కసెందుకు అని ప్రశ్నించారు. షర్మిల వల్ల ఏపీలో కాంగ్రెస్ బలం పెరుగుతుందనే ఇంత అక్కసు ప్రదర్శిస్తున్నారా అన్నారు. వైసీపీ నేతలు బానిసత్వంతో ప్రధాని మోడీని జోకడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్ అనువైన ప్రాంతమని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతోనే పారిశ్రామిక పురోగతి సాధ్యమవుతుందని తెలిపారు. హైదరాబాద్ను ఏఐ టెక్నాలజీకి ప్రధాన కేంద్రంగా చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని శ్రీధర్ బాబు చెప్పారు. అందులో భాగంగా జూన్లో హైదరాబాద్ కేంద్రంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని చెప్పారు. లాభాపేక్ష లేకుండా ప్రజల కోసమే పనిచేసే ఏకైక సంస్థ ఆర్టీసీ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజలతో పాటు ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి పాటుపడుతున్నామని తెలిపారు. ఆర్టీసీ విధి నిర్వహణలో మృతి చెందిన 813 మంది కుటుంబాలకు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగం కల్పించనున్నట్లు తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటి వరకు 15 కోట్ల మంది మహిళలు ఆర్టీసీలో ప్రయాణించినట్లు వివరించారు. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ టీఎస్ఐఐసి అధికారులతో ధరణి కమిటీ సమీక్ష సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ధరణి రిజిస్ట్రేషన్లలో అనేక లోపాలున్నట్లు ధరణి కమిటీ దృష్టికొచ్చింది. టీఎస్ఐఐసి ల్యాండ్ 63,000 ఎకరాలుండగా ధరణిలో 25,000 ఎకరాలే ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన 38,000 ఎకరాల భూములు ఏమయ్యాయనే దానిపై ఈ సమావేశంలో చర్చించారు. మేడిగడ్డ కుంగుబాటుపై ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంది. విజిలెన్స్ ప్రాథమిక రిపోర్టు ఆధారంగా 2 అధికారులపై వేటు వేసింది. రామగుండం ఈఎన్సీ, కాళేశ్వరం ప్రాజెక్టు ఇన్ఛార్జిగా ఉన్న వెంకటేశ్వరరావును ప్రభుత్వం విధుల నుంచి తప్పించింది. మరోవైపు ఈఎన్సీ మురళీధర్ రావును రాజీనామా చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ ఆదేశించారు. అరెస్టులు, నిర్బంధాలు తమకు కొత్తేమీ కాదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో నిర్బంధాలను చూశామని చెప్పారు. తాము అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల వైపే ఉంటామని తెలిపారు. హామీలు అమలు చేయకుండా రేవంత్ రెడ్డి సర్కార్ కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. జనగామ నియోజకవర్గంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకెంత సమయం కావాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల అమలు ఏమైందంటూ ఆరోపించారు. సీఎం ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఇంకా ఎంత సమయం తీసుకుంటారంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఖండించారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని బీఆర్ఎస్ నాయకులు చెప్పుతో కొడతారనడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నాయకుల అహంకారానికి ఈ వ్యాఖ్యలు నిదర్శనమని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు తమ తీరుని ప్రతి ఒక్కరూ ఖండించాలని, గులాబీ నేతలు తమ భాషను మార్చుకోవాలని బండి సంజయ్ హితబోధ చేశారు. తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అవగాహనతో పోటీ చేశారని, పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే జరుగుతుందని చెప్పారు. మల్కాజిగిరి, ఖమ్మం, జహీరాబాద్, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్ కు బీజేపీ సపోర్ట్ చేస్తుందని, సికింద్రాబాద్, ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో కమలానికి గులాబీ సహకరిస్తుందనే పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది.
మిషన్ భగీరథ పేరుతో కేసీఆర్ కోట్ల రూపాయలు స్కామ్ చేశారని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. అది కమిషన్ల భగీరథ్ అంటూ ఆరోపించారు. ఆయన బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి బాగోతం త్వరలోనే బయట పెడతామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిపై కొందరు మొరుగుతున్నారంటూ ఘాటు కౌంటర్ ఇచ్చారు మధుసూదన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిన నష్టం గురించి ప్రస్తావిస్తూ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారం కోల్పోయిన తర్వాత ఇండియా ఆర్థిక వ్యవస్థ వేగంగా పెరిగిందని చెప్పారు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీయేనని ఎద్దేవా చేశారు. 2014లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 142వ స్థానంలో ఉంటే ఇప్పుడు అది 62కు పెరిగిందని బీజేపీపై పొగడ్తల వర్షం కురిపించారు. ప్రమాదవశాత్తు చనిపోయిన పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమా చెక్కులు అందజేశారు. ఆ తర్వాత సిద్ధం సభలో సీఎం జగన్ వ్యాఖ్యలకు పవన్ కౌంటర్ ఇచ్చారు. అధికారంలో లేనప్పుడే సొంత డబ్బు పంచుతున్నామని, అధికారంలోకి వస్తే ప్రజల పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రజలకే పంచుతామని తేల్చి చెప్పారు. టీడీపీ జనసేన ప్రభుత్వం పథకాలు కొనసాగిస్తుంది తప్ప తొలగింపు ఉండదని చెప్పుకొచ్చారు. వైసీపీ సర్కార్పై నిప్పులు చెరిగారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. సీఎం జగన్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమన్నారు. ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీని నిలబెట్టుకోలేదని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదాను తీసుకురావడంలో విఫలమయ్యారని విమర్శించారు షర్మిల. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల జగన్, చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో చెరో 5 ఏళ్లు అధికారంలో ఉన్న టీడీపీ, వైసీపీ విభజన హామీలను అమలు చేయలేదని లేఖలో ఆరోపించారు. జగన్, చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రంలో బీజేపీకి తాకట్టు పెట్టారని అన్నారు. ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయాలని కోరారు. కేంద్రంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి చేసిన ద్రోహాన్ని అసెంబ్లీ వేదికగా చర్చించాలన్నారు. ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో చర్చ కోసం ఏపీ ప్రభుత్వానికి ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల రాసిన లేఖకు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. హోదా కోసం చాలాసార్లు తాము అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలపై తమకు చిత్తశుద్ధి ఉందని అన్నారు. షర్మిల చెబితే తెలుసుకునే స్థాయిలో తాము లేమని బొత్స అన్నారు. యాత్ర 2 మన కళ్ల ముందు జరిగిన చరిత్రేనని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్ 5 ఏళ్ల పాలనలో కోట్లాది మందికి దగ్గర కావడం, నాయకుడిగా ఎలా ఎదగాలని చూపించారని అన్నారు. యాత్ర 2 చూసి అనేక మంది భావోద్వేగానికి గురయ్యారని చెప్పారు. మనసున్న మనుషులు మన కళ్ల ముందే దేవుళ్లుగా మారడంతో ఆదర్శప్రాయులు అవుతారని సజ్జల అన్నారు. టీడీపీ పొత్తులపై మంత్రి అంబటి రాంబాబు సెటర్లేశారు. చంద్రబాబు ఎలాంటి వారో బీజేపీ పెద్దలకు తెలుసని అన్నారు. అందరినీ వాడుకుని వదిలేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. బీజేపీ నాయకుల్ని తిట్టింది, అమిత్ షాపై దాడి చేయించింది ఎవరో టీడీపీ, బీజేపీ వాళ్లు మర్చిపోవచ్చేమో కానీ ప్రజలు మాత్రం మర్చిపోరని అన్నారు. ఎవరి అవసరాల కోసం వారు తపన పడుతున్నారని, అందుకే ఏదేమైనా వైసీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వాలంటీర్లపై ఎల్లో మీడియా అక్కసు వెళ్లగక్కుతోందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. అనంతపురంలో మాట్లాడుతూ కరోనా సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇంట్లో దాక్కుంటే ప్రజలకు సేవ అందించింది వాలంటీర్లనని తెలిపారు. అలాగే పాదయాత్రలో జగన్ కు భద్రత కల్పించలేదని తెలిపారు. ఆయనపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టారని ఆరోపించారు. ఏపీ సీఎం జగన్ చేపట్టిన ఎన్నికల ప్రచార సిద్ధం సభ వాయిదా పడింది. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ఈ నెల 11న సభ జరగాల్సింది. అయితే అనివార్య కారణాల వల్ల 18వ తేదీన సభ నిర్వహిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. యువతకు రాముని గొప్పతనం తెలిసేలా అయోధ్య మందిర నిర్మాణం జరిగిందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. రామ మందిర నిర్మాణ కళను పూర్తి చేసిన ఘనత మోడీకి దక్కుతుందని అన్నారు. గుంటూరు నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలును పురంధేశ్వరి ప్రారంభించారు. ప్రత్యేక రైల్లో 1345 మంది భక్తులు అయోధ్యకు పయనమయ్యారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో టీడీపీ జెండాలతో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఫ్లెక్సీలు వెలిశాయి. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత మొదటిసారి ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. దీంతో ఆయన టీడీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. నిన్న ఢిల్లీలో చంద్రబాబును కూడా ఎంపీ లావు కలిశారు. అదే సమయంలో పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నర్సరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి అంటూ అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్యేలకే నమ్మకం లేదని ఎద్దేవా చేశారు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. ప్రభుత్వానికి ప్రజల సమస్యలు పట్టడం లేదని విమర్శించారు. విభజన హామీలు, అప్పుల గురించి మాట్లాడే అర్హత సీఎం జగన్ కు లేదంటున్న నిమ్మల టికెట్ల విషయంపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. మా కుటుంబానికి ఒకే టికెట్ ఇస్తామని చంద్రబాబు చెప్పలేదని అన్నారు. ఒక కుటుంబానికి ఒక టికెటే ఇస్తామని చంద్రబాబు అన్నట్లు తాను విన్నానని అన్నారు. మా కుటుంబానికి మాత్రం ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని చంద్రబాబును కోరినట్లు చెప్పారు. తన కుమారుడికి తాడిపత్రి ఎమ్మెల్యే టికెట్, దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డికి అనంతపురం ఎంపీ టికెట్ అడిగామని స్పష్టం చేశారు. చంద్రబాబు నుంచి ఇంకా సమాధానం రాలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ విజయ ఢంకా మోగించడం ఖాయమన్నారు మాజీ ఎంపీ మాగంటి బాబు. ఏలూరు నుంచి ఎంపీగా పోటీ చేస్తానని అన్నారు. ముద్రగడ కుటుంబంతో తన కుటుంబానికి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపారు. సీఎం జగన్ పాలనతో ప్రజలు విసిగిపోయారని తెలిపారు. కదలిరా సభలకు వస్తున్న జనాన్ని చూసి అధికార పార్టీ నేతలు భయపడుతున్నారని అన్నారు. సీఎం జగన్ కు భయం పట్టుకుందన్నారు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. వాస్తవాలు వెలుగులోకి రాకుండా చేయాలన్న దృక్పథంతో ప్రతిపక్షాల గొంతులను నొక్కుతున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య హక్కులను జగన్ హరిస్తున్నారని బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి సీఎంను చూడలేదని మండిపడ్డారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీందర్ జై హో బీసీ నినాదాన్ని హోరెత్తించారు. ఈ సభకు వేలాది మంది టీడీపీ కార్యకర్తలు హాజరయ్యారు. బీసీలను జగన్ మోసాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీసీలపై జగన్ రెడ్డి కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు కుల గణన అంటూ కుల రాజకీయాలపై తెరలేపారని ధ్వజమెత్తారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో టీడీపీ గెలుపు ఖాయమన్నారు టీడీపీ సీనియర్ నేత కొవ్వలి రామ్మోహన్ నాయుడు. కొవ్వలి ఫౌండేషన్ ద్వారా నర్సాపురం నియోజకవర్గంలో గత కొన్నేళ్లుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. టీడీపీ అధిష్టానం ఆదేశిస్తే నర్సాపురం నుంచి పోటీ చేస్తానని అన్నారు కొవ్వలి రామ్మోహన్ నాయుడు. కష్టకాలంలో సైతం టీడీపీ వెంటే నడిచారని చెప్పుకొచ్చారు. తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎవరనే ఉత్కంఠకు ఇంకా తెరపడలేదు. శాసనసభ పక్ష నాయకుడు లేకుండానే గత అసెంబ్లీ సమావేశాలను నెట్టుకొచ్చింది. రేస్లోకి 4 నేతలున్నారు. గోషమహల్లో హ్యాట్రిక్ సాధించిన సీనియర్ ఎమ్మెల్యే రాజసింగ్ పేరు తొలి నుంచి వినిపిస్తోంది. ఆయనతో పాటు నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, కామారెడ్డి శాసనసభ్యుడు వెంకట రమణారెడ్డి పేర్లు తెరపైకొస్తున్నాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 34 మంది ఇన్స్పెక్టర్లు, ఉన్నతాధికారులు బదిలీ చేశారు. రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. యాచారం ఇన్స్పెక్టర్ గా శంకర్ కుమార్, అబ్దుల్లాపూర్ మెట్ ఇన్స్పెక్టర్ గా సైదయ్య, రాచకొండ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ గా మన్మోహన్ యాదవ్, నాగోల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గా పరశురాం, చైతన్యపురి ఇన్స్పెక్టర్ గా గుడిందర్ రెడ్డి ఛార్జ్ తీసుకోనున్నారు. డ్రోన్ పైలట్ల శిక్షణ విషయంలో తెలంగాణ సర్కార్ మరింత చొరవ చూపిస్తోంది. ఈ క్రమంలో ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్తో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ డ్రోన్ పైలట్లకు అధునాతన శిక్షణ అందించేలా అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ సమక్షంలో తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సీఈఓ ఎస్ఎన్ రెడ్డి, ఎన్ఎస్ఆర్సీ డైరెక్టర్ ప్రకాష్ చౌహాన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తాయని మాజీ మంత్రి బాబు మోహన్ అన్నారు. టికెట్ల కేటాయింపు మొదలుకొని ఇతర విషయాల్లో పరస్పర సహకారం ఉంటుందని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్లు తన రాజకీయ జీవితాన్ని నాశనం చేశాయని బాబు మోహన్ తెలిపారు. కామారెడ్డి జిల్లాలో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంతో పాటు వస్త్ర దుకాణాల్లో తనిఖీలు జరిపారు. గతంలో మున్సిపల్లోని 4 విభాగాలపై ఎమ్మెల్యే రమణారెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు విజిలెన్స్ అధికారులు సోదాలు చేపట్టినట్లు సమాచారం. సంబంధిత సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలతో జరిపిన రైడ్స్తో మున్సిపల్ అధికారులు హడలెత్తిపోయారు. ప్రధానంగా టౌన్ ప్లానింగ్, శానిటరీ, రోడ్లు, రెవెన్యూ కనెక్షన్స్పై ఫిర్యాదులు అందడంతో వాటిపైనే ప్రధానంగా దృష్టి సారించారు. శివబాలకృష్ణ అక్రమాల డొంక కదులుతోంది. ఆయనకు తెలంగాణలోనే కాదు వైజాగ్లోనూ ఆస్తులున్నట్లు గుర్తించారు. ఆయన బినామీల పేరుతో 214 ఎకరాల భూమి ఉన్నట్లు నిర్ధారించారు. 7 అపార్ట్మెంట్లు, 3 విల్లాలు, 29 ప్లాట్లు ఉన్నాయి. జనగామ జిల్లాలో
102 ఎకరాలు, నాగర్ కర్నూలు జిల్లాలో 38 ఎకరాలు, సిద్దిపేటలో 7 ఎకరాలు గుర్తించినట్లు ఏసీబీ అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఇప్పటి వరకు 250 కోట్ల రూపాయల ఆస్తులు గుర్తించినట్లు తెలిపారు. శివబాలకృష్ణ 2 బినామీలను గుర్తించగా మరో 3 ఉన్నట్లు తేల్చారు. సంచలనం సృష్టించిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో ఏసీబీ కస్టడీ పూర్తయింది. 8 రోజుల కస్టడీ గడువు ముగియడంతో శివబాలకృష్ణను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు కోసం బాలకృష్ణను మరికొన్ని రోజులు కస్టడీకి కోరారు. ఇప్పటికే శివబాలకృష్ణ బినామీలైన భరత్, శివ, నవీన్లను ఏసీబీ అరెస్టు చేసింది. దుండగుల చేతిలో దాడికి గురై తార్నాకలోని టీఎస్ఆర్టీసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిబ్బందిని సంస్థ ఎండీ సజ్జనార్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి, దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. గాయపడిన కండక్టర్, డ్రైవర్కు సంస్థ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రజల మధ్య విధులు నిర్వర్తించే ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేస్తే తీవ్రమైన చర్యలుంటాయని సజ్జనార్ హెచ్చరించారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో 3 ఏళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది. బుధవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో కిడ్నాప్కి గురయ్యాడు బాలుడు. లక్ష్మాపూర్ గ్రామంలో ట్యూషన్కు వెళ్లి ఇంటికి తిరిగొస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి బైక్పై వచ్చి బాలుడిని ఎక్కించుకుని కిడ్నాప్ చేసినట్లు కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో విద్యార్థులు రోడ్డెక్కారు. అన్నంలో పురుగులు రావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లారెడ్డి యూనివర్సిటీ యాజమాన్యానికి వ్యతిరేకంగా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న స్టూడెంట్స్ కు ఏబీవీపీ నాయకులు మద్దతు తెలిపారు. మేము సైతం అంటూ సపోర్టుగా నిలవడంతో ఆందోళన మరింత ఉధృతంగా మారింది. సింగరేణిలో 441 మందికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ నియామక పత్రాలు అందించింది. నియామక పత్రాలు తీసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు ఉద్యోగులు. సీఎం రేవంత్ రెడ్డికి సింగరేణి ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. తమ సమస్య ఇంత వేగంగా పరిష్కారం అవుతుందని తాము ఊహించలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేగంగా పనులు జరుగుతున్నాయని వారన్నారు. తెలంగాణ సింగరేణిలో ఉద్యోగ నియామకాలు చేపట్టి నిరుద్యోగుల కళ్లల్లో ఆనందం నింపుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేదని మండిపడ్డారు. ప్రజా సంపద ప్రజలకే పంచాలని ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నామని చెప్పారు. ప్రజా ప్రభుత్వంపై అవాకులు చెవాకులు పేలితే సహించబోమని హెచ్చరించారు. వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ గురుకులాల్లో విజిలెన్స్ తనిఖీలు కొనసాగుతున్నాయి. నర్సంపేట, పరకాల్లోని ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్లో తనిఖీలు నిర్వహించారు. గురుకులాల నిర్వహణ, విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, అటెండెన్స్ వివరాలపై ఆరా తీశారు. విద్యార్థులకు నాణ్యమైన వసతులు కల్పించాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో విజిలెన్స్ తనిఖీలు నిర్వహించి నివేదిక అందించనుంది. తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతర తొలి ఘట్టానికి అంకురార్పణ జరిగింది. గుడి మెలిగే ఉత్సవాలు జరిగాయి. ఇందులో భాగంగా పూజారుల ఇళ్లు, సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు ఆలయాలను శుద్ధి చేశారు. ఆ తర్వాత ఆలయాలను అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 21 నుంచి 24 వరకు 4 రోజుల పాటు జరిగే మహాజాతరకు 1 కోటి మందికి పైగా భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర ఒడిశాలో రూర్కెలాకు చేరుకుంది. రాహుల్ కు కాంగ్రెస్ కార్యకర్తలు అడుగడుగునా ఘన స్వాగతం పలుకుతున్నారు. తనకు అన్ని వేళలా అండగా ఉంటూ ప్రోత్సహిస్తున్న ప్రజలకు రుణపడి ఉంటానని రాహుల్ తెలిపారు. మరోవైపు భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొనాలంటూ తనకు ఆహ్వానం అందిందని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ వెల్లడించారు. రాహుల్ యాత్ర ఈ నెల 16న ఉత్తరప్రదేశ్లో అడుగుపెట్టనుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ అయ్యాయి. ఈ నెల 17న వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. గతంలో 5 సార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు కేజ్రీవాల్ గైర్హాజరయ్యారని ఈడీ కోర్టుకు తెలిపింది. గత ఏడాది నవంబర్ 2, డిసెంబర్ 21న, జనవరి 3, జనవరి 18 తేదీల్లో జారీ చేసిన ఈడీ సమన్లను సీఎం కేజ్రీవాల్ దాటవేశారు. ఈసారి హాజరవుతారో లేదో అనే ఉత్కంఠ నెలకొంది. మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్ కొత్త పార్టీ పేరును ప్రకటించారు. తన వర్గాన్ని నేషనలిస్ట్ కాంగ్రెస్ శరద్ చంద్ర పవార్ పార్టీగా పేర్కొన్నారు. గతంలో అతను చీఫ్ గా ఉన్న ఎన్సీపీ చిహ్నం పేరు అజిత్ పవార్ వర్గానికే చెందుతుందని ఈసీ తాజాగా వెల్లడించింది. దీంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో పేదల సంక్షేమాన్ని విస్మరించిందని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆరోపించారు. కేవలం మూలధన వ్యయంపైనే దృష్టి సారించారని విమర్శించారు.
పేదరికాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎటువంటి శాస్త్రీయ గణాంకాలు లేవన్నారు. లోక్సభ బడ్జెట్పై చర్చ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలను ఆయన తప్పుపట్టారు. ఎన్డీఏ అంటే నో డేటా అవైలబుల్ అని విమర్శించారు. యూసీసీ బిల్లుకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంతో ఈ బిల్లును తీసుకొచ్చిన తొలి రాష్ట్రంగా నిలిచింది. వివాహం, విడాకులు, వారసత్వం వంటి విషయాల్లో అందరికీ ఒకే తరహా నిబంధనల కోసం ఉద్దేశించిన ఉమ్మడి పౌర స్మృతి బిల్లుకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. భవిష్యత్తులో ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం ఈ తరహా బిల్లులను తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ బిల్లును తాము కూడా తీసుకొస్తామని రాజస్థాన్ ఇప్పటికే ప్రకటించింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం తాజాగా అక్కడి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన యూనిఫామ్ సివిల్ కోడ్ పూర్తిగా హిందూ కోడ్ అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ హిందువుల కోడ్ అయిన యూసీసీని ముస్లింతో పాటు ఇతర మతాల వాళ్లకు వర్తింపచేస్తున్నారని అన్నారు. కోడ్లో హిందూ అవిభక్త ఫ్యామిలీని ఎందుకు ముట్టుకోలేదని ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రకారం తమకు తమ మతాచారాలను ఆచరించే హక్కుందని తెలిపారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కవర్దా జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. ఇరు వర్గాల కాల్పుల తర్వాత పోలీసులకు చిక్కకుండా మావోయిస్టులు అడవిలోకి పారిపోయారు. ఘటనా స్థలంలో భారీగా పేలుడు పదార్థాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఏజెన్సీ ఏరియాల్లో హై అలర్ట్ ప్రకటించి కూంబింగ్ ముమ్మరం చేశారు. పశ్చిమ బెంగాల్లో బొగ్గు దొంగలు రెచ్చిపోతున్నారు. గత కొన్ని రోజులుగా సలాన్పూర్ ప్రాంతంలోని బెగునియా ఓపెన్ పిట్ గనిలో స్థానికంగా ఉన్న బొగ్గు దొంగల దాడులు పెరిగిపోయాయి. వారిని నిలువరించడం ఈస్టర్న్ కోల్ ఫీల్డ్ రిక్రూట్ చేసుకున్న సెక్యూరిటీ గార్డుల వల్ల కాకపోవడంతో బరాబరీ పోలీసులను ఆశ్రయించారు. అక్కడికి వెళ్లిన పోలీసులను చూసిన దొంగలు ఒక్కసారిగా ఇటుకలు, బొగ్గు పెళ్లలతో విరుచుకుపడ్డారు. దీంతో పోలీసుల వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇవాళ పాకిస్తాన్లో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్, బిలావల్ భుట్టో నాయకత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్తాన్ తెహ్రీకి ఇన్సాఫ్ పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉండడం, పీటీఐ పార్టీ బ్యాట్ గుర్తుపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. షరీఫ్కు చెందిన పీఎంఎల్ ఈ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉంది. భారత్లో 2025 కల్లా 20 లక్షల మందికి కృత్రిమ మేధలో నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు మైక్రోసాఫ్ట్ సీఈఓ చైర్మన్ సత్య నాదెల్ల తెలిపారు. ఏఐ శక్తివంతమైన సాంకేతికత, దాని గురించి ఆందోళన చెందకుండా ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరింపచేయాలని అన్నారు. ఇందుకు అనుసరించాల్సిన విధి విధానాలు రూపొందించడంలో భారత్, అమెరికా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు.